బ్రేకింగ్ చూస్తున్నాం. రైతులు బేడీలతో ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. లగచర్ల రైతు హీరియా నాయక్ ను చికిత్స కోసం బేడీలతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనపై అధికారులను ఆరా తీసిన సీఎం విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించదని అధికారులను హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. अरे లగచర్ల ఘటనలో పోలీసులు అరెస్టు చేసి జైల్లో ఉంచిన కొడంగల్ రైతు గుండెపోటుకు గురయ్యాడు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల గిరిజన రైతు వీర్యా నాయక్ గుండెపోటు రావడంతో జైలు అధికారులు హుటాహుటిన సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా అధికారులు ప్రయత్నిస్తుండటంతో వీర్యా నాయక్ అందుతున్న చికిత్స, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటు విషయాన్ని దాచి ఉంచకుండా ఆయనకు సరైన ట్రీట్మెంట్ ఇప్పించాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీర్యా నాయక్ ఆరోగ్యంపై తగిన చర్యలు తీసుకోవాలని రైతుల న్యాయవాది రామచంద్రరావు డిమాండ్ చేశారు. అయితే నా తమ్ముడు ఆపోదు గొడవ అయిన రోజు లేడు, కోసికి పనికి వెళ్ళిపోయిండు. పనికి వెళ్ళిపోతే మాపటికి వచ్చి ఇంత తాగి పండుకుంటే నిద్రలనే తీసుకుపోయి టెంపుల్ వేసుకుంటే బేలని ఇప్పుడు నిన్నటి నుంచి నెల అయితే ఇప్పుడు నువ్వు ఆయన తాగేటోడు తినేటోడు కౌసు కష్టం చేసి బతికేటోళ్ళము. మా భూమి మీద వచ్చి మాకే దౌర్జన్యం చేసి మాకే పానం పోయేటట్లా చేస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా అయితే డైరెక్ట్ ఎంత 5 ఊరోళ్ళం కదా, అందరికి తీసుకెళ్ళి ఆయన ఇంటి ముందర కూర్చుంటా. నా తమ్ముని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు నెల మా వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. మా వాళ్ళ పరిస్థితి బాగాలేదు. రోగాలు వస్తున్నాయి. దాని జిమ్మెదారి ఉండాడా రేవంత్ రెడ్డి సారు? ఎందుకు గెలిచిండు? మా షావుడికి గెలిచిండా? మరి ఎట్లా? మా భూమి శుద్ధికి రాకుండి మా వాళ్ళకి అందరికి జైల్లోకి వెళ్ళి ఇడవాలి, లేకుంటే అందరు పానాలు తిందామంటే తినుమాను. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, రైతులు బేడీలతో ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటనపై అయితే సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కావడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లగ్గిచర్ల రైతు హీరియా నాయక్ ఏదైతే ఆసుపత్రికి తరలించిన సందర్భంలో ఆయనకు చేతికి బేడీలు వేసి తీసుకెళ్లడం ఏవైతే విజువల్స్ ఉన్నాయో, ఫొటోస్ ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్గా మారడం జరిగింది. ముఖ్యంగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అయితే విచారణకు ఆదేశించడం జరిగింది. రైతులను ఇట్లాంటి బేడీలు వేసుకెళ్ళి తీసుకువెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది, అంత అగత్యం ఏమొచ్చిందని చెప్పేసి కూడా ఆయన అధికారులపై కొంత సీరియస్గా కావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఘటనపై ఎవరైతే ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్తున్న క్రమంలో చేతులకు బేడీలు వేసుకెళ్ళి తీసుకెళ్లారో అధికారులు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ప్రజాప్రభుత్వంలో ఇట్లాంటి ఘటనలకు తావులేదు. ముఖ్యంగా రైతులకు అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య ఎవరైతే ఇట్లాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎందుకు చేయవలసి వచ్చింది, రైతులను ప్రభుత్వానికి దూరం చేయవలసిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు మేము రైతులపై అంటే ప్రభుత్వం సానుకూలంగా ఉన్న సందర్భంలో ఎందుకు ఇట్లాంటి ఘటనలు వస్తూ ఉన్నాయి బయటకు అని చెప్పేసి కూడా, ముఖ్యంగా ఇట్లాంటి ఘటన ఎందుకు అసలు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సీరియస్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నిన్న రాత్రి బుధవారం రాత్రి ఇప్పటికే ఆయన జైల్లో ఉన్నటువంటి హీరియా నాయక్ రైతు ఆయన ఛాతీ నొప్పి రావడంతో ఆయన ప్రస్తుతం ఆయన అధికారులకు చెప్పడం జరిగింది. అయితే పోలీస్ అధికారులు అయితే ఆయనను రాజు అలాగే గుండెపోటు వచ్చిన విషయాన్ని కూడా బయటకు రానియకుండా ఎందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు? ఎందుకని బయటకు రాకుండా ఎందుకు చెప్తున్నారు? అధికారులు ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఆయనకు ఛాతీలో నొప్పి అని అన్నారు. అయితే మేము ఎక్కడ కూడా లేట్ చేయలేదు, ఆయన రాత్రికి రాత్రే జైలు ఆసుపత్రికి తరలించామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. నైటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఇప్పటికే ఈసీజీ తీసామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈసీజీ తీస్తే నార్మల్గా వచ్చింది, మళ్ళీ ఒకసారి పరీక్షలకు ఉదయం రమ్మని చెప్పారు అని చెప్పేసి కూడా అధికారులు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఉదయం తీసుకెళ్తున్న సమయంలో మరోసారి సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ యొక్క బేడీలు తీసుకెళ్తున్న క్రమంలో విజువల్స్ అవైతే వైరల్గా మారడం జరిగింది. దీంతో అధికారులు అయితే ఒకంత దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అయితే దీనిపై అధికారులను అడిగితే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, దీన్ని ఎక్కడా కూడా మేము ఆయనకు ఛాతీ నొప్పి అని చెప్పగానే ఎక్కడా కూడా మేము లేట్ చేయలేదు, ఎక్కడా కూడా ఈ విషయాన్ని దాచిపెట్టలేదు అని చెప్పేసి అయితే అధికారుల వర్షన్ అయితే ఈ విధంగా ఉంది. కానీ ఇటు బాధితుడు తరపున ఎవరైతే న్యాయవాది కానివచ్చు, అతని కుటుంబ సభ్యులు కావచ్చు, ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు అంటే పోలీస్ అధికారులు ఎందుకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతా ఉన్నారు, అదేవిధంగా ఆయనకు ఏదైనా జరిగితే ఖచ్చితంగా
ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ఖచ్చితంగా ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆయన బంధువులు అయితే కోరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈరోజు ఉదయం కూడా మరోసారి ఈసీజీ కానీ అదేవిధంగా 2D ఎకో టెస్టులు కూడా పూర్తి చేశామని అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మెరుగైన వైద్య చికిత్సల కోసం అవన్నీ నార్మల్గా వచ్చినప్పటికీ మెరుగైన వైద్య చికిత్సల కోసం గాంధీ కార్డియాలజీకి రెఫర్ చేశామని చెప్పేసి కూడా సంగారెడ్డి వైద్యులు చెప్పారని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ సో ఇట్లాంటి ఘటనలు రైతుకు బీడీలు వేసి తీసుకెళ్లిన ఘటనపై అయితే ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. దీనిపై అధికారుల వర్షన్ అయితే చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చాకే అసలు ఏం జరిగింది, అధికారులు తప్ప లేకుంటే నిజంగానే ఆయనకు చెస్ట్ పెయిన్ వచ్చినా కూడా అధికారులు కావాలని దీన్ని లేట్ చేశారా అనే విషయాలు అయితే ఇవన్నీ కూడా బయటికి రావాలంటే ఖచ్చితంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంటుంది. దర్యాప్తులో ఎట్లాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, ప్రభుత్వానికి ఎట్లాంటి నివేదిక సమర్పిస్తారనేది దీనిపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. రైట్ థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.